చంచలమ్మ, సింధూర, నివేద అందరూ కలిపి పూజ చేస్తూ ఉంటారు. ఇక పంతులు గారు అమ్మ పూజ పూర్తయిపోయింది అని చెప్పేసి అనేసరికి చంచలమ్మ అయితే ఇక పంతులు గారు సరే పంతులు గారు అనేది అంటూ ఉంటుంది. ఇదండి అమ్మవారి దగ్గర ఉంచిన ఈ వాయినాన్ని, మొదటి వాయినాన్ని ఎవరికి ఇస్తారో వాళ్ళు కోరుకునేది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి పంతులు గారు అయితే చంచలమ్మకి అక్కడ పెట్టి ఉంచిన వాయినాన్ని అయితే ఇస్తూ ఉంటాడు. ఇక అందరూ లేచి నిలబడేసరికి చంచలమ్మ అయితే భగవతికి ఆ ప్లేట్ ఇచ్చి ఆ వాయినాన్ని అయితే సింధూరకి ఇవ్వడానికి రెడీ అవుతూ ఉంటుంది. ఇక సింధూర అయితే తన కొంగు పట్టుకొని అలా వాయినం కోసం అయితే చూస్తూ ఉంటుంది. ఇక చంచలమ్మ సింధూర ఒళ్ళో వాయినం పెట్టడానికి రెడీ అవుతూ ఉంటుంది. అలా రెడీ అవుతూ ఉండగా ఒక్కసారిగా నివేద అక్కడికి వచ్చి చంచలమ్మ గారు అనేది అనబోతూ ఉంటుంది. ఇక చంచలమ్మ నివేద సింధూరకి వాయినం ఇస్తూ ఉండగా నివేద ఆపేసరికి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు అందరూ. ఇక చంచలమ్మ గారు నివేద అయితే నాకు ఆ వాయినం కావాలి అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక సింధూర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. నివేద అలా అడిగేసరికి మీరేం అనుకోకండి, నాకు ఆ వాయినం కావాలి అని చెప్పేసి నివేద అడిగేసరికి చంచలమ్మ ఇంకేం చేయలేక తన చేతిలో ఉన్న వాయినాన్ని సింధూరకి ఇవ్వాలా నివేదకి ఇవ్వాలా అని ఆలోచిస్తూ అలా ఉండిపోతూ ఉంటుంది. ఇక సింధూర అయితే నివేద అడిగిందానికి అలా షాక్లో ఉండిపోతూ ఉంటుంది. ఇదేంటి ఈ అమ్మాయి ఇలా అడిగేసింది అని. ఇక నివేద అయితే చంచలమ్మ ఇస్తుందా లేదా అని అయితే అలా చూస్తూ ఉంటుంది. అందరూ అయితే షాక్లో అలా ఉండిపోతూ ఉంటారు నివేద చేసిన పనికి.